Hello everyone. So this is Rekha Venkateshwarlu, Assistant Professor of Physics, Government Degree College for Women, Nalgonda. Today, now I am going to present the topic low temperature physics. In that we will see the subcontent, the methods of production of low temperature. So first, what is meant by production of low temperature? The production and measurement of temperatures between absolute zero and ice point and interpretation of natural phenomenon at this temperature is called low temperature physics. The physics of the production and use of low temperature is called cryogenics. The production of low temperature is known as refrigeration. అంటే వెరీ లో టెంపరేచర్స్ అన్నమాట. మామూలుగా మనం రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది, 27 degrees centigrade అండ్ అబవ్ ఉంటుంది. సో డ్యూరింగ్ సీజన్ బట్టి టెంపరేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సమ్మర్లో అయితే 40-45 వరకు కూడా ఉండొచ్చు. అది కొన్ని డిస్ట్రిక్ట్స్లలో, ఎగ్జాంపుల్ కొత్తగూడెం, రామగుండం, ఖమ్మం అటువైపు కొన్ని రీజియన్స్లో చాలా 50 degrees centigrade వరకు రికార్డ్ అవుతుంది. సో దట్ ఈస్ పాజిటివ్ టెంపరేచర్స్. మనం 0 degrees centigrade తక్కువ టెంపరేచర్ వద్ద మాట్లాడుతున్నప్పుడు అది లో టెంపరేచర్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంతండి? 0 degrees centigrade. ఐస్ మెల్టింగ్ పాయింట్, ఐస్ ఎక్కడ? 0 degrees centigrade వద్ద మెల్ట్ అవుతుంది. ఐస్ పాయింట్ అంటే 0 degrees centigradeకి, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే 0 Kelvin. 0 degrees centigrade 0 Kelvin మధ్యలో ఉన్నటువంటి టెంపరేచర్స్ని ప్రొడ్యూస్ చేయటం, వాటిని అక్కడ సబ్స్టాన్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతాయి అనేది డిస్కస్ చేసేటువంటి బ్రాంచ్ ఆఫ్ థర్మల్ ఫిజిక్స్ని మనం లో టెంపరేచర్ ఫిజిక్స్ అంటాం. అంటే లో టెంపరేచర్ ఫిజిక్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ థర్మల్ ఫిజిక్స్ విచ్ డీల్స్ అబౌట్ very low temperatures. At that temperature, the physical properties of the substances we will discuss. Okay, for example, low temperature లో మనం ఏం చేస్తామంటే we can study the effect of many properties like atomic heat, susceptibility, thermal and electrical conductivities. అలాగే in the exploration of the upper atmosphere. సో మనము గ్రౌండ్ నుంచి హైట్ పోతూ ఉంటే అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. సో హై టెంపరేచర్లో మీకు వెరీ లో టెంపరేచర్స్ ఉంటాయి. కాబట్టి అప్పర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి, థర్మల్ ఎలక్ట్రికల్ కండక్టివిటీస్ని స్టడీ చేయడానికి, సబ్స్టాన్సెస్ యొక్క అటామిక్ హీట్ని స్టడీ చేయడానికి, సబ్స్టాన్సెస్ యొక్క ససెప్టబిలిటీని స్టడీ చేయడానికి, అట్లాగే ద ప్రాపర్టీస్ లైక్ సూపర్ కండక్టివిటీ, సూపర్ ఫ్లూయిడిటీని స్టడీ చేయడానికి మనం లో టెంపరేచర్ ఫిజిక్స్ వాడతాం. అట్లాగే మనం రాకెట్స్లో మనము ఫ్యూయల్ని లిక్విడ్ స్టేట్లో ఉన్న ఫ్యూయల్ వాడతాం. వెరీ లో టెంపరేచర్లో ఉన్నటువంటి లిక్విడ్ ఫ్యూయల్స్ వాడతాం. లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, ఇటువంటి ఫ్యూయల్స్ వాడతాం. మరి హైడ్రోజన్ని లిక్విఫై చేయటం, ఆక్సిజన్, నైట్రోజన్ లిక్విఫై చేయటం అంటే అది వెరీ లో టెంపరేచర్లో పాసిబుల్ అవుతుంది. దాని క్రయోజెనిక్స్ అంటాం. కాబట్టి ద ఫిజిక్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ అండ్ యూజ్ ఆఫ్ లో టెంపరేచర్ ఈస్ కాల్డ్ క్రయోజెనిక్స్, రైట్? క్రయోజెనిక్ రాకెట్స్ అంటాం. అటువంటి లిక్విడ్స్ని యూజ్ చేసేటువంటి రాకెట్స్ని క్రయోజెనిక్ రాకెట్స్ అంటాం. ఓకే, ద ప్రొడక్షన్ ఆఫ్ లో టెంపరేచర్ ఈస్ నోన్ యాజ్ రిఫ్రిజరేషన్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ లో టెంపరేచర్ ఫిజిక్స్ అంటే టు స్టడీ ద ఎఫెక్ట్ ఆన్ మెనీ ప్రాపర్టీస్ లైక్ అటామిక్ హీట్, susceptibility, thermal and electrical conductivities. Next, to study the upper atmosphere layers, to study the phenomena like superconductivity and superfluidity. Again, what is meant by superconductivity? Here two new terms వచ్చాయి. మీరు ఒక ఎలక్ట్రికల్ కండక్టర్ టెంపరేచర్ డిక్రీజ్ చేసుకుంటూ పోతే నెగిటివ్ టెంపరేచర్స్ దగ్గర ఒక పర్టికులర్ టెంపరేచర్స్ దగ్గర నీకు రెసిస్టెన్స్ బికమ్స్ జీరో. దట్ ఫినామినా ఇస్ కాల్డ్ సూపర్ కండక్టివిటీ.
The substances which exhibit the superconductivity are called superconductors. For example, mercury ఉందనుకోండి. Mercury something 4.2 or 4.8 Kelvin దగ్గర. కెల్విన్ అంటే మన టెంపరేచర్ ని సెంటిగ్రేడ్ లో మార్చాలంటే -273 చేయాలి. ఓకేనా, 4.8 ఆల్మోస్ట్ 5 minus 273 అంటే -268 డిగ్రీ సెంటిగ్రేడ్. ఒక ఎలక్ట్రికల్ కండక్టర్, మనకు మెటల్స్ అన్ని గుడ్ కండక్టర్స్ కదా, గుడ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్. ఆ మెటల్ టెంపరేచర్ మీరు గ్రాడ్యువల్ గా డిక్రీజ్ చేసుకుంటూ పోతూ నెగిటివ్ టెంపరేచర్ వరకు తీసుకెళ్ళామనుకోండి సార్, నెగిటివ్ టెంపరేచర్స్ దగ్గర దాని రెసిస్టెన్స్ 0 అవుతుంది. జనరల్ గా ఏ వైర్లోనైనా కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఎంతో కొంత అది ఎలక్ట్రిక్ ఫ్లోకి కొంత ఆపోజిషన్ లేదా రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. దాన్ని మన రెసిస్టెన్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. అట్ దట్ టెంపరేచర్, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ బికమ్స్ 0. దాన్ని క్రిటికల్ టెంపరేచర్ అంటాం. అంటే ద టెంపరేచర్ అట్ విచ్ నార్మల్ కండక్టర్ కన్వర్ట్స్ ఇంటూ ద సూపర్ కండక్టర్ ఈస్ కాల్డ్ క్రిటికల్ టెంపరేచర్. క్రిటికల్ టెంపరేచర్ కి బిలో ఉన్నప్పుడు, సో బిలో క్రిటికల్ టెంపరేచర్ దగ్గర అది సూపర్ కండక్టర్ గా బిహేవ్ చేస్తుంది. ఆ ప్రాపర్టీని సూపర్ కండక్టివిటీ అంటాం. తెలుసు కదా మనకి రెసిస్టెన్స్ వర్సెస్ రెసిస్టెన్స్ కి కండక్టెన్స్ కి రిలేషన్ ఏంటి? కండక్టెన్స్ G is equal to the reciprocal of resistance 1/R. అవునా? నీకు at T is equal to TC, critical temperature, or less than TC, R is equal to 0 అవుతుంది. Then G is equal to 1/0, that equal to infinity అవుతుంది. కండక్టెన్స్ ఇన్ఫినిటీ అవుతుంది, ఎటువంటి రెసిస్టెన్స్ అనేది ఉండదు. ఈ ప్రాపర్టీని ఏమంటామంటే మనము సూపర్ కండక్టివిటీ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ సూపర్ కండక్టివిటీ. సో దట్ ఈస్ వన్ థింగ్ సార్. నెక్స్ట్, ఏ లిక్విడ్ అయినా ఫ్లూయిడ్ అయినా విస్కాసిటీ ప్రాపర్టీ ఉంటుంది కదా. మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఫస్ట్ చాప్టర్ చదువుకున్నాం. గ్యాస్ ని లేయర్స్ గా అజ్యూమ్ చేసాం. గ్యాస్ అజ్యూమ్డ్ యాస్ ద కాంబినేషన్ ఆఫ్ లేయర్స్ అన్నాం. అక్కడ మనం విస్కాసిటీ గురించి డిస్కస్ చేసినాం. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ లో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి డిరైవ్ చేసాం. అవునా? అంటే ఫ్లూయిడ్ లేయర్స్ మధ్య, దట్ మే బి లిక్విడ్ ఆర్ గ్యాస్, ఫ్లూయిడ్ లేయర్ మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. మీకు ఏదో ఒక పర్టికులర్ టెంపరేచర్, అంటే లో టెంపరేచర్స్ లో ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డిజపియర్ అవుతుంది. అప్పుడు ఫ్లూయిడ్స్ చాలా స్పీడ్గా ఫ్లో అవుతాయి. దాన్ని సూపర్ ఫ్లూయిడిటీ అంటాం. ఓకేనా? ఒక పైప్ లో వాటర్ ఫ్లో అవుతుంది అనుకో, బికాస్ ఆఫ్ ద విస్కాసిటీ దాని స్పీడ్ ఎంతో కొంత తగ్గించబడుతుంది. అంతేనా? ఇప్పుడు కాలువలో నీరు ప్రవహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలువలో నీరు ప్రవహిస్తున్నప్పుడు అది ఎంత దూరమైనా పోలే కదా, డెఫినెట్ గా కొంత సర్టెన్ డిస్టెన్స్ వరకు పోయేసరికి కంప్లీట్ గా మనకు ఇదైపోతుంది. అంటే ఏంది, ఇక్కడ అది ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఓవర్కమ్ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ ఎర్త్ అబ్జార్ప్షన్ కూడా అవుతుంది. ఈ రీజన్స్ వల్ల అది కొంత పర్టికులర్ కొన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ వరకే మనం అది రీచ్ కాగలుగుతుంది. అంటే అక్కడ విస్కాసిటీ అనేటువంటి ఒక రెసిస్టెన్స్ ని ఇంటర్నల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. లేయర్స్ మధ్య ఉండే ఇంటర్నల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ని విస్కాసిటీ అంటాం. విస్కాసిటీ ఉంటుంది. అంటే విస్కాసిటీ బికమ్స్ 0 అన్నమాట. అప్పుడు దానికి ఫ్లూయిడిటీ ప్రాపర్టీ ఇన్ఫినిటీ అవుతుంది. దాన్ని సూపర్ ఫ్లూయిడిటీ అంటాం. ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే వెరీ లో టెంపరేచర్స్ దగ్గర పాసిబుల్ అవుతుంది. అంటే స్థూలంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము, ఐస్ పాయింట్ కి అబ్సల్యూట్ జీరో టెంపరేచర్. అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే ఏమంటున్నాను, 0 Kelvin ఆర్ -273 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 0 Kelvin కి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో, ఇన్ బిట్వీన్ దీస్ టూ, ఈ టెంపరేచర్స్ మధ్యలో ఉన్న టెంపరేచర్స్ ని ప్రొడ్యూస్ చేయటం, ఆ టెంపరేచర్స్ దగ్గర సబ్స్టాన్స్ యొక్క ప్రాపర్టీస్ ని స్టడీ చేసేటువంటి బ్రాంచ్ ఆఫ్ థర్మల్ ఫిజిక్స్ ని లో టెంపరేచర్ ఫిజిక్స్ అంటాం. అప్లికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటివి దాని అప్లికేషన్స్. రైట్ సార్. నౌ వాట్ ఆర్ ద మెథడ్స్ టు ప్రొడ్యూస్ లో టెంపరేచర్ ఫిజిక్స్? మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి లో టెంపరేచర్ ని పొందటానికి. సో ఫస్ట్ మెథడ్, ఫ్రీజింగ్ మిక్చర్.
Freezing mixture ante it is a mixture of salt and ice. Freezing mixture is called, the mixture of salt and ice is called freezing mixture. ఓకేనా? ఇప్పుడు ఐస్ కి ఏదైనా మీరు ఒక సాల్ట్ యాడ్ చేస్తే దాని టెంపరేచర్ ఫర్దర్ గా తగ్గుతుంది. ఐస్ టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కదా. ఏదైనా దానికి సోడియం క్లోరైడ్ కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ వంటి సాల్ట్స్ ని యాడ్ చేయాలి, పొటాషియం క్లోరైడ్ కానీ చేస్తే టెంపరేచర్ ఇంకా తగ్గుతుంది. దాన్ని ఫ్రీజింగ్ మిక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ కి సోడియం క్లోరైడ్ ని యాడ్ చేస్తే మీకు -22 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. ఐస్ సాల్ట్ కలిసిన మిక్చర్ ని యుటెక్టిక్ మిక్చర్ అంటాం, యుటెక్టిక్ మిక్చర్. సో ఇప్పుడు ఐస్ సాల్ట్ కాంబినేషన్ లో ఆ యుటెక్ మిక్చర్ యొక్క టెంపరేచర్ -22 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం అటాచ్ చేయొచ్చు. అంటే నెగిటివ్ టెంపరేచర్ 0 కంటే ఇంకా తక్కువ టెంపరేచర్ మనం అప్టైన్ చేస్తాం, -22 డిగ్రీ సెంటిగ్రేడ్. అలాగే అదే పొటాషియం హైడ్రాక్సైడ్ కి సాల్ట్ కలిపారనుకుంటు సార్, పొటాషియం హైడ్రాక్సైడ్ కి సాల్ట్ యాడ్ చేస్తే యుటెక్టిక్ టెంపరేచర్ -65 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది, -65 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఓకే రైట్. ఏంటి మరి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రాసెస్, వాట్ ఈస్ ద మెకానిజం అంటే, సో మనము ఐస్ కి సాల్ట్ యాడ్ చేసినప్పుడు ఐస్ మెల్ట్ అవుతుంది. అది సాల్ట్ యొక్క టెంపరేచర్ నుంచి, సాల్ట్ లో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ నుంచి ఐస్ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి అప్పుడు కొంత టెంపరేచర్ తగ్గుతుంది. కాబట్టి హీట్ అబ్జార్బ్ బై ఐస్ ఫర్ మెల్టింగ్, దిస్ ఇస్ కాల్డ్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ అంటాం. సెకండ్, సో ఐస్ మెల్ట్ అయ్యి లిక్విడ్ గా మారింది, వాటర్ గా మారింది. వాటర్ గా మారిన తర్వాత ఆ సాల్ట్ వాటర్ లో డిజాల్వ్ అవుతుంది, అప్పుడు కొంత హీట్ అబ్జార్బ్ అవుతుంది. హీట్ అబ్జార్బ్ బై సాల్ట్ ఫర్ డిజాల్వింగ్ ఇన్ ద వాటర్, దట్ ఈస్ కాల్డ్ హీట్ ఆఫ్ సొల్యూషన్. అంటే 2 ప్రాసెస్ లో తనలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని వాడుకోవటం జరుగుతుంది. ఒకటి ఐస్ మెల్ట్ కావటానికి కొంత హీట్ ఎనర్జీ తీసుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ హీట్ ఆఫ్ ఫ్యూషన్. ఐస్ మెల్ట్ అయిన తర్వాత ఆ లిక్విడ్ లో, ఆ వాటర్ లో సాల్ట్ డిజాల్వ్ కావటానికి కొంత హీట్ ఎనర్జీని తీసుకోవటం జరుగుతుంది. అది మళ్ళీ అదే సబ్స్టాన్స్ ని తీసుకుంటుంది. కాబట్టి రిజల్టెంట్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఇంటర్నల్ ఎనర్జీ తగ్గటం వల్ల రిజల్టెంట్ టెంపరేచర్ తగ్గుతుంది. సో హీట్ ఆఫ్ ఫ్యూజన్ కి సమ్ హీట్ ఎనర్జీ యూజ్ అవుతుంది, హీట్ ఆఫ్ సొల్యూషన్ కి సమ్ హీట్ ఎనర్జీ తన నుంచే యూజ్ చేసుకోవటం వల్ల రిజల్టెంట్ ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అయ్యి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో దానివల్ల యుటెక్టిక్ మిక్చర్ టెంపరేచర్ మన నెగటివ్ టెంపరేచర్స్ పొందటం సాధ్యమవుతుంది. ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ ఫ్రీజింగ్ మిక్చర్ తీసుకుంటే యుటెక్టిక్ టెంపరేచర్ -22 డిగ్రీ సెంటిగ్రేడ్ పొందొచ్చు. పొటాషియం హైడ్రాక్సైడ్ ఫ్రీజింగ్ మిక్చర్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఐస్ -65 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం అప్టైన్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ మెథడ్. అంటే బై using the freezing mixture we can produce the low temperature. So that is one method of producing the low temperature. The second, evaporation of liquids under reduced pressure. Okay, ఏదైనా లిక్విడ్, so when a thermally isolated liquid is allowed to evaporate or boil under reduced pressure, the necessary latent heat of vaporization is taken from the liquid itself, resulting in decrease of liquid temperature. Okay, the amount of cooling depends upon the nature of the liquid and the rate of evaporation, right? As since the boiling point is dependent on pressure, that procedure depends upon the pressure of it. For example, liquid helium boils under normal pressure, that gives the temperature -255.78 degrees centigrade. నార్మల్ ప్రెషర్ దగ్గర హీలియంని మీరు ఎవాపరేట్ చేస్తే లిక్విడ్ హీలియంని అది -268.9 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్టైన్ చేయడం సాధ్యమవుతుంది. ఓకేనా? అంటే లిక్విడ్ హీలియం బాయిల్ చేయడం ఎక్కడ సాధ్యమవుతుందంటే -268.9 డిగ్రీ సెంటిగ్రేడ్. లిక్విడ్ హైడ్రోజన్ బాయిల్ చేయటం ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే -255.78 డిగ్రీ సెంటిగ్రేడ్. సో దట్ ఇక్కడ అంటే ఏం చేస్తున్నాము, ఏదైనా ఒక లిక్విడ్ని థర్మల్లీ ఐసోలేటెడ్ సిస్టంలో ఉన్న లిక్విడ్ని వెరీ లో ప్రెషర్ దగ్గర, అండర్ రెడ్యూస్ ప్రెషర్ దగ్గర ఎవాపరేట్ చేస్తే
బాయిల్ చేస్తే టెంపరేచర్ తగ్గుతుంది. అంటే ఆ టెంపరేచర్ దగ్గర అండర్ రెడ్యూస్ ప్రెషర్ బాయిల్ కావడానికి కావాల్సినటువంటి ఇంటర్నల్ ఎనర్జీని తనలో నుంచి యూజ్ చేసుకుంటుంది. తనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకొని బాయిల్ అవుతుంది కాబట్టి, అంటే దానికి కావాల్సిన ఆ హీట్ ఎనర్జీని ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. చేంజ్ ఆఫ్ స్టేట్. లిక్విడ్ బాయిల్ కావాలి, లిక్విడ్ స్టేట్ వేపర్ స్టేట్ గా కన్వర్ట్ కావడానికి హీట్ ఎనర్జీ కావాలి, అంతే కదా. ఇప్పుడు ఐస్ మెల్ట్ కావాలండి, ఐస్ సాలిడ్ స్టేట్ లో ఉన్న ఐస్ లిక్విడ్ స్టేట్ లోకి మారాలంటే దాన్ని ఏమన్నాం, హీట్ ఆఫ్ ఫ్యూషన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ అంటాం. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade. 100 degrees centigrade వద్ద ఉన్న వాటర్ అట్ ద సేమ్ టెంపరేచర్ వేపర్ స్టేట్ లో కన్వర్ట్ కావాలంటే దాన్ని లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. అంటే డ్యూరింగ్ ద చేంజ్ ఆఫ్ స్టేట్, either solid state to liquid, liquid state to vapor state, or solid to direct vapor state, during the change of state some heat energy తీసుకుంటుంది, దాన్ని లేటెంట్ హీట్ అంటాం. సో ఇక్కడ మరి లిక్విడ్ బాయిల్ కావాలంటే, ఎవాపరేట్ కావాలంటే కావలసిన హీట్ ఎనర్జీని తనలో ఉన్నటువంటి ఇంటర్ ఎనర్జీ నుంచి వాడుకుంటుంది. కాబట్టి రిజల్టెంట్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. అట్లా వెరీ లో టెంపరేచర్స్ ని, నెగిటివ్ టెంపరేచర్స్ ని పాసిబుల్ కావచ్చు. ఎగ్జాంపుల్, లిక్విడ్ హైడ్రోజన్ మామూలు నార్మల్ ప్రెషర్ దగ్గర, అట్మాస్ఫిరిక్ ప్రెషర్స్ వద్ద ఎక్కడ ఎవాపరేట్ అవుతుందంటే -255.78 degrees centigrade వద్ద ఎవాపరేట్ అవుతుంది. అదే లిక్విడ్ హీలియం అయితే under normal pressure that can evaporate at the temperature -268.9 degrees centigrade. So this is the second method of producing the low temperature. The third one, adiabatic expansion of compressed gas. This already we discussed in basics of thermodynamics chapter. Adiabatic process lo manam two methods checkam, adiabatic expansion and adiabatic compression. Okay, in adiabatic expansion temperature decrease avutundannam. Etla, for example, this is a cylinder and containing the piston, right? Deetlo mana something ideal gas తీసుకున్నాం. Adiabatic, during the adiabatic expansion, adiabatic process అంటే మనకు తెలుసు, ఇక్కడ హీట్ ఎనర్జీ కాన్స్టెంట్, Q is equal to constant. ఇది థర్మల్లీ ఐసోలేటెడ్ సిస్టమ్, అంటే లోపల ఉన్న హీట్ ఎనర్జీ బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ హీట్ ఫ్లో జరగకపోతేనే క్యూ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. థర్మల్లీ ఇన్సులేటెడ్ సిస్టమ్ అంటారు, రైట్ సార్. కాబట్టి ఇక్కడ వాల్స్ కూడా థర్మల్ ఇన్సులేటెడ్ వాల్స్ అయి ఉంటాయి, బాటమ్ అండ్ వాల్స్, రైట్. ఇది లోపల ఉన్నటువంటి గ్యాస్ దీని మీద ఉన్నట్టు ఈ పిస్టన్ ని స్లోగా బయటికి మూవ్ చేస్తుంది అనుకో, డిస్ప్లే చేస్తుంది. అంటే ఇది గ్యాస్ ఎక్స్పాండ్ అయి పిస్టన్ స్లోగా బయటికి నెట్టబడుతుంది, అంటే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటాం. మరి ఇక్కడ ఏం జరిగింది సార్, అది ఐడియల్ గ్యాస్ తనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ మెకానికల్ వర్క్గా మారుస్తుంది. తనలోనే ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకొని గ్యాస్ ఎక్స్పాండ్ అయ్యి పిస్టన్ని బయటకు నెడుతుంది. కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, రైట్. సో దట్ టెంపరేచర్ కూడా ఆబ్వియస్గా డిక్రీజ్ అవుతుంది. అంటే అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో మీకు ఏమవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ టు ప్రొడ్యూస్ low temperature physics, right sir. The another method, Joule-Thomson expansion. It is very important. So we will discuss in detail about Joule-Thomson expansion in the next classes. So ikkada em chestamante, the gas is subjected to Joule-Thomson effect. So here the gas is allowed to pass through a porous plug. What I am saying, when the gas is allowed to pass through a porous plug from high pressure region to low pressure region, temperature decreases. That is called Joule-Thomson cooling. Joule-Thomson effect jaragalante initial temperature దాని ఒక పర్టికులర్ టెంపరేచర్, ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ.
అంటే ఏ టెంపరేచర్ వద్ద పడితే ఆ టెంపరేచర్ దగ్గర ఫోరస్ ప్లగ్ గుండా మీరు గ్యాస్ని పంపిస్తే టెంపరేచర్ తగ్గదు. ఫర్ ఈచ్ గ్యాస్, ప్రతి గ్యాస్కి ఒక సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్ టెంపరేచర్. ఇన్వర్షన్ టెంపరేచర్ Ti is equal to 2A/Br. మనకు వాండర్ వాల్ ఈక్వేషన్ తెలుసు మీకు, అక్కడ మనం మాట్లాడి P + A/V² ఇంటూ V - B ఈక్వల్ టు RT. రియల్ గ్యాసెస్ అన్నీ కూడా ఈ ఈక్వేషన్ని ఒబే చేస్తాయి సార్. మనకి అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ అన్నీ కూడా ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే గ్యాస్ అన్నీ కూడా రియల్ గ్యాసెస్. రియల్ గ్యాసెస్ ఈక్వేషన్ ఒబే చేస్తాయి. ఇక్కడ ఏబిని వాండర్ వాల్ కాన్స్టెంట్స్ అంటారు. Ti ఈక్వల్ టు 2A/Br అంటే ఇది ఇన్వర్షన్ టెంపరేచర్. గ్యాస్ యొక్క ఇనిషియల్ టెంపరేచర్ దాని ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే ఆ టెంపరేచర్లో ఫోరస్ ప్లగ్ గుండా పాస్ చేస్తే మీకు హై ప్రెజర్ రీజన్ నుంచి లో ప్రెజర్ రీజన్కి పాస్ అయినప్పుడు, ఫోరస్ ప్లగ్లో ఫోరస్ మెటీరియల్స్ ఉంటాయి, కాటన్ లాంటి సన్నని హోల్స్ ఉన్నటువంటి ఫోరస్ మెటీరియల్ గుండా పాస్ చేస్తాం. సో హై ప్రెజర్ టు లో ప్రెజర్ రీజన్కి గ్యాస్ పాస్ అయినప్పుడు అక్కడ కూడా అది తనలో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీని యూజ్ చేసుకొని హై ప్రెజర్ టు లో ప్రెజర్కి మూవ్ కావటం జరుగుతుంది. సో దానివల్ల టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ జౌల్ థామ్సన్ కూలింగ్ అంటే. ఓకేనా? అంటే ఇక్కడ కండిషన్ ఏంటి, ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ షుడ్ బి లెస్ దాన్ ఇట్స్ ఇన్వర్షన్ టెంపరేచర్, రైట్? సో ఈ ప్రాసెస్ను ఉపయోగించి మనము గ్యాసెస్ని లిక్విఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం ఉంది, హీలియంని కపిట్జా అనేటువంటి సైంటిస్టు లిక్విఫై చేయడం జరిగింది. హీలియం గ్యాస్ని లిక్విడ్ స్టేట్ కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, దాన్ని కపిట్జా మెథడ్ అంటారు. లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం కపిట్జా మెథడ్ అంటారు. అక్కడ జౌల్ థామ్సన్ కూలింగ్ ప్రాసెస్ ద్వారా హీలియం టెంపరేచర్ని డిఫరెంట్ సైకిల్లో టెంపరేచర్ తగ్గించుకుంటూ వస్తాం. సో ఒక సైకిల్ చేసినప్పుడు కొంత తగ్గుతుంది, మళ్ళా జౌల్ థామ్సన్ కూలింగ్ లోన్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా తగ్గుతుంది. అలా రెడ్యూస్ చేస్తూ చేస్తూ ఇనిషియల్ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ వరకు తీసుకొస్తాం. అప్పుడు అక్కడ అది దాన్ని మళ్ళీ మనం వేరే ప్రాసెస్ క్లోన్ చేసినప్పుడు ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్న హీలియము గ్యాస్ స్టేట్లో ఉన్నటువంటి హీలియము లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని కపిట్జా మెథడ్ లిక్విఫికేషన్. సో జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ అంటే ఏం చెప్తున్నాం, when the real gas is subjected to Joule-Thomson effect, that is nothing but when it is passed from high pressure region to low pressure region through the porous material, the temperature decreases provided the initial temperature should be less than its inversion temperature. Suppose if you inversion temperature greater than Ti ఉందనుకోండి, అప్పుడు హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ రాదు, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. T less than Ti అయితేనేమో కూలింగ్ వస్తుంది, ఇనిషియల్ టెంపరేచర్ Ti కంటే తక్కువ. T is equal to Ti అవుతుంటే నైదర్ కూలింగ్ నార్ హీటింగ్, అంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ జీరో, టెంపరేచర్లో మార్పు ఏం రాదు. మీరు ఫోరస్ ప్లగ్లో పాస్ చేసినా కూడా టెంపరేచర్ ఇనిషియల్గా ఎంత ఉందో అంతే వస్తుంది. అంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఓన్లీ రియల్ గ్యాస్ మాత్రమే వర్తిస్తుంది. దట్ ఈస్ నెంబర్ 1. ఐడియల్ గ్యాస్ని మీరు జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ చేస్తే జౌల్ థామ్సన్ కూలింగ్ ఏం జరగదు. ఓకేనా? ఓన్లీ రియల్ గ్యాసెస్కి మాత్రమే జరుగుతాయి. నెంబర్ 1. ఇక్కడ జరగాలి అంటే T less than Ti అయితే కూలింగ్ వస్తుంది, T greater than Ti అయితే హీటింగ్ వస్తుంది, T equal to Ti అయితే నైదర్ హీటింగ్ నాట్ కూలింగ్, రైట్ సార్? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్ to produce the low temperatures. The fifth method is adiabatic desorption. So this is the method, removal of adsorbed gas from a solid surface is called desorption. ఒక సాలిడ్ సర్ఫేస్ ఏదైనా గ్యాస్ని అబ్జార్బ్ చేసుకొని ఉందనుకోండి, దాన్ని రిమూవ్ చేసే మెథడ్ని డిజర్ప్షన్ అంటారు. ఈ ప్రాసెస్ adiabatic ప్రాసెస్లో జరుగుతుంది కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ adiabatic desorption అంటాం. So during this process also heat is taken from the surface under the adiabatic condition. అంటే తనలో ఉన్న హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఇక్కడ గ్యాస్ రిమూవ్ చేయబడుతుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో ద టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో ద రిమూవల్ ఆఫ్ అబ్జార్బ్డ్ గ్యాస్ ఫ్రమ్ ద సాలిడ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ డిసర్ప్షన్.
This happened under the adiabatic condition. During this process, the whatever the energy required, that is taken from the substance itself. Internal energy decreases and temperature decreases. This is one method. And the last method is adiabatic demagnetization. So this method is used to produce a very, very low temperature, up to 10 power minus 4 Kelvin, sir. 10 power minus 4 Kelvin అంటే ఎంత, దట్ ఈక్వల్ టు 0.001 కెల్విన్ కదా. అంటే మనకు అబ్సల్యూట్ జీరో టెంపరేచర్, జీరో కెల్విన్ కదా. అంటే ఆల్మోస్ట్ వెరీ నియర్ టు అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ వరకు మనం అటైన్ చేయొచ్చు ఈ మెథడ్లో. ఎగ్జాక్ట్ జీరో కెల్విన్ పాసిబుల్ కాదు, కానీ 0.0001 కెల్విన్ అంటే వెరీ క్లోజ్ టు ద అబ్సల్యూట్ జీరో టెంపరేచర్, రైట్. కాబట్టి టు obtain very, very low temperature up to the order of 10 power minus 4 Kelvin, we use the method adiabatic demagnetization. So what is adiabatic demagnetization? Adiabatic demagnetization is nothing but, in this, first any paramagnetic material ని magnetize చేసినాం అనుకోండి. మ్యాగ్నటైజ్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి అన్ని అటామిక్ మ్యాగ్నెట్స్ లేదా మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ కి ప్యారల్ గా అలైన్ అవుతాయి. కాబట్టి మ్యాగ్నటైజ్ అవుతుంది, మ్యాగ్నెట్ గా కన్వర్ట్ అవుతుంది. సో వన్స్ మ్యాగ్నటైజ్ అయినటువంటి పారామాగ్నెటిక్ సబ్స్టాన్స్ ని సడన్ గా డీమాగ్నటైజ్ చేస్తే, ఓకే, డీమాగ్నటైజ్ చేస్తే ఆర్డర్ లో అరేంజ్ అయినటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఆర్డర్ లో అరేంజ్ అయిన అన్ని అటామిక్ మ్యాగ్నెట్స్ లేదా మాలిక్యులర్ మ్యాగ్నెట్స్ అన్ని కూడా డిజార్డర్ అయిపోతాయి, డిస్టర్బ్ అయిపోతాయి. సో అలా కావడానికి కావలసిన హీట్ ఎనర్జీని సబ్స్టాన్స్ లో ఉన్న ఇంటర్నల్ ఎనర్జీ నుంచే తీసుకుంటాం. కాబట్టి ఆ సబ్స్టాన్స్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ చాలా డిక్రీజ్ అవుతుంది, కాబట్టి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. So already magnetized paramagnetic substance is subjected to the demagnetization process. During the demagnetization process, whatever the atomic magnets or molecular magnets align parallel to the external magnetic field can be disturbed. So random ga disturb అయిపోతుంది. సో దానికి కావలసినటువంటి ఎక్స్టర్నల్ వర్క్ డన్, కావలసినటువంటి ఎక్స్టర్నల్ ఎనర్జీ used from the material itself, from the substance itself. So internal energy of the substance decreases, hence temperature decreases. So using this method, we can produce very low temperature up to the order of 10 power minus 4 Kelvin, 0.00 Kelvin. So we have the different methods to produce the low temperature. One is by producing the freezing mixture, right? Next to liquefaction, evaporation of the liquid under very reduced pressure, adiabatic expansion. Next, absorption, adiabatic desorption, Joule-Thomson expansion, adiabatic demagnetization. So these are the 6 methods we use to produce the low temperatures. Okay. So then the next class we will see in detail about the adiabatic demagnetization process, the experimental setup, and the theory part we will discuss in the next class.